రోజున మనం ప్రతిష్టంగా ఉమ్మడివారం నియోజకవర్గంలోని పాల్తీకుండ వీరేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే విలేకర్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల రోజులు ఇంకా పైన అవుతుంది. ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు. దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కరాలకు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మీరు చూస్తున్నారు గతంలోని కుండలేశ్వర స్వామి ఈ దేవస్థానంలోని ఇక్కడ చాలా వరకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రేపు రాబోయే పుష్కర్ ఘాట్లను కూడా ఇక్కడ చేయాల్సిన సదుపాయాల ఏర్పాట్లు కూడా అన్నిటినీ కూడా మనము ఆల్రెడీ దానిపైన మేము పరిశీలించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఏ విధంగా రోడ్డు వైడనింగ్ అయినా సరే లేకపోతే ఆ ప్రాంతంలోని భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా సౌకర్యాలు అన్ని ఉండే విధంగా ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే వాటిని అన్నిటి మీద స్పష్టత మీ అందరికీ కూడా తెలియపరుస్తామని, అదే విధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి. అలాగే మీడియా మిత్రులు కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ హుండీ అనేది విషయం గురించి ఇక్కడ సదుపాయం లేదని, దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చిబాబు గారు ఆయన కూడా స్పందించి ఆయన తెలియపరిచింది ఏంటంటే ఖచ్చితంగా దాని గురించి ఇప్పుడు 5 లక్షల కన్నా దాటింది కాబట్టి జియో ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. లోకల్ గా అందరితో కూడా ఒక్కసారి సంప్రదించి దాని గురించి స్పష్టత తెలియపరుస్తామని కూడా మరొకసారి తెలియపరుచుకుంటాం. అదే విధంగా ఇక్కడ ఒక శ్మశానం దాని గురించి ఒక 45 లక్షలతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలు పడిన సమస్యల పైన అన్నిటి స్పష్టత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మరొకసారి తెలియపరుచుకుంటూ నాతో పాటు జడ్పీజీ మన ఎమ్మెల్సీ గారు పేరబత్తు రాజశేఖర్ గారు అలాగే డాక్టర్ సుబ్బరాజ్ గారు అలాగే ఇతర నాయకులు అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. విరాజిల్లుతున్న శైవక్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారి సారథ్యంలో అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవక్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం అలాగే అన్నదానం ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి విలేకర్ రాజు గారికి వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం శైవక్షేత్రం అయిన ఈ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పుష్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వంలో ఈ గుడిని అభివృద్ధి చేయడంలోనే కానీ ఇక్కడ ఘాట్లో మరి ఏదైతే స్థానాలకు సంబంధించిన మరి పవిత్ర గోదావరి స్నానాలు చేయడానికి ఘాట్ను కూడా అభివృద్ధి చేయడానికి అలాగే అక్కడ పక్కన ఈ శైవక్షేత్రం కాబట్టి బయర్ల గ్రౌండ్ను కూడా మరి సుమారుగా 45 లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టెంపుల్ని పునర్నిర్మించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ ఎమ్మెల్యే గారు చూపిన చొరవని ఆయన అభినందిస్తూ మరి ఏదైతే గ్రామస్తులు కోరుకున్న విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము అందరం తప్పనిసరిగా కృషి చేస్తామని, అదే విధంగా ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిందో ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాల టైంలో రోజుల్లో ఈ గుడికి రావడానికి భక్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏదైతే స్థానికులు కోరారో దానికి కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు. మరి ఈరోజు కార్తీక మాసం ప్రారంభం రోజున మన ముమ్మడివారం నియోజకవర్గంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పార్వతీ సమేత కుండలేశ్వర స్వామిని దర్శించుకుని మరి కార్తీక మాసం సందర్భంగా
మరి ఈ గ్రామస్తులు అందరూ అదేవిధంగా భక్తులు ప్రధానంగా మన నాగు గారు విలేకర్ రాజు గారు ఈ దేవాలయానికి వచ్చిన ఈ నెలల్లో కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి భోజన వసతి కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం సుమారుగా 1,00,000 మంది పైన ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన వారు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించారు. చాలా సంతోషం. దానికి గ్రామస్తులు అందరూ సహకరించారు. అదేవిధంగా ప్రధానంగా నాగు గారి సంకల్పం, మన విలేకర్ రాజు గారు ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామస్తుల సహకారంతో భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేది పుష్కరాలు కాబట్టి పుష్కరాలకి అదే మన నియోజకవర్గంలో అతి ప్రసిద్ధమైన మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి కొండలేశ్వరం. మరి పుష్కరాలు కూడా ఈ గుడిని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాం. దీన్ని పెద్ద ఎత్తున గుడి డెవలప్ చేయాలి. అదేవిధంగా మన పుష్కర్ ఘాట్ డెవలప్ చేయాలి. అదేవిధంగా వచ్చే భక్తులు లాస్ట్ ఇయర్ చూసాం చాలా ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి మరి ఏదైతే మన రేవు దగ్గర నుంచి గుడి దాకా కూడా రోడ్డు కూడా వైండింగ్ చేసాం. ఈ రోజు బ్రహ్మాండంగా 2 కార్లు కూడా తప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి 2027లో పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా దీన్ని ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మరి మన ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీ గారికి హరీష్ గారికి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఓగూరు భాగ్యశ్రీ గారికి పెద్దలు నాగేశ్వరరావు గారికి మరి పార్టీ అధ్యక్షులు మన సురేష్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి బాలప్రసాద్ గారికి మన ప్రధానంగా ఈరోజు ఈ గ్రామస్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకారం చేస్తారు. 20 నెలలు కూడా మహిళా సోదరిమణులందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి భోజన ప్రసాదం పెట్టడం అన్ని సదుపాయాలు చూసినందుకు ఈ గ్రామస్తులకి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగ్ గారికి మన విలేకర్ రాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కుండలేశ్వరాయ నమః. శ్రీ కుండలేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మా స్వామివారు కుండలేశ్వర స్వామి అనంతం కుండలాబలం అంటే కోటి రెట్ల ఫలితం చెప్పి చెప్పబడుతోంది. మొత్తం 6 రకాల పురాణాల్లో క్షేత్రం అద్భుతంగా చెప్పి ఉన్నారు. ఈ నదీ స్నానం ప్రాముఖ్యత అందులోని కార్తీక మాసంలో మహాపర్వదినాల్లో ఫస్ట్గా మొట్టమొదటి చెప్పేది నదీ స్నానం, తర్వాత దీపారాధన, తర్వాత దేవాలయం దర్శనం. విశేషంగా ఈవేళ భక్తులందరూ వచ్చి స్వామివారి నదిలో గోదావరిలో వృద్ధగోదావరిలో స్నానం చేసి స్వామివారిని దీపారాధన చేసుకుని అక్కడ అదేవిధంగా దేవాలయంలో దీపారాధన చేసుకుని అదేవిధంగా దేవాలయానికి వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అదే సంఖ్యలో వచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్షేత్రం నడుస్తోంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా ఉండుగాక అని చెప్పి మరి కోరు ప్రార్థిస్తున్నాను. శివాయ. నా పేరు వీర వెంకట సత్యకుమార్. అమలాపురం వెంకటేశ్వర టెంపుల్ ఈవోగా పనిచేస్తున్నాను. కార్తీక మాసం అనుసరించి ప్రత్యేక అధికారిగా ఇక్కడ నియమించారు. ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాము. ఇక్కడ దేవస్థానం దగ్గర గోదావరి గట్టు దగ్గర కూడా అన్ని బారికేట్లు కానీ ఏ విధమైన ఇబ్బంది పడకుండా భక్తులు పుణ్యస్నానాలు చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేశాము. అది తెలియజేస్తుంది. కాదు కుండలేశ్వరం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్తీక మాసం నెలల్లో కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమాలు అవి చేపట్టడం జరిగింది. భక్తులు కూడా గ్రామస్తులందరికీ చాలా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పడం జరిగింది. నుంచి క్యూ లైన్లు భక్తులు గోదావరి గట్టులో స్నానం చేసి వచ్చిన భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఆగకుండా క్యూ లైన్ల ద్వారా తక్షణ దర్శనం కలిగించేలాగా కూడా ఏర్పాట్లు చేస్తాం. వారి అభిషేకాలు కానీ ఇంకోటి కానీ అవి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దర్శనము అభిషేకాలు అన్నీ ఫ్రీ అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.